హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ శ్రీ మహావిష్ణు దశావతారాలు. మీ ఎంతమందికి దశావతారాలు గురించి తెలుసు? నాకు తెలిసిన అవతారాలు అడిగినా కామన్గా చెప్పేవి ఇప్పుడు మనం చూద్దాం. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, బలరామ, బుద్ధ అవతారం, కల్క అవతారం. ఇవి అందరికీ తెలిసిన అవతారాలు. ఇందులో 9వ అవతారం చాలా డౌట్స్ ఉన్నాయి. బలరాముడు కృష్ణుడికి అన్నైన విష్ణుమూర్తి రూపం కాదు. శ్రీ మహావిష్ణువు శేషనాగ రూపము బలరాముడిగా జన్మించాడు. అది దశావతారాల్లో కలపకూడదు. సో బలరాముడు దశావతారంలో అవతారం కాదు. మిగిలినది బుద్ధ అవతారం. బుద్ధావతారం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది గౌతమ బుద్ధుడు మాత్రమే గుర్తొస్తాడు. నేను కూడా ఇలానే అనుకున్నా. కారణం, గుడి మీద శిల్పాలు కూడా ఇవే ఉంటాయి. మనం వెళ్ళి దర్శించుకునే గుడి దగ్గరే ఇలా ఉంటే మనం అదేగా నమ్ముతాం. ఇప్పుడు అసలు అవతారం గురించి తెలుసుకుందాం. ఈ అవతారం పేరు త్రిపురాకాయ బుద్ధ. ఈ అవతారం జరిగింది కృతయుగంలో, అంటే రాముని కంటే ముందు. ఈ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం త్రిపురాసుర అంటే 3 అసురులు. వీళ్ళు అన్నదమ్ములు. వీళ్ళు బ్రహ్మకు తపస్సు చేసి ఒక వరాన్ని పొందుతారు. అది ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళి గురులను పొందుతారు. 1 బంగారంతోను, 2 వెండితోను, 3వది ఇనుమతోను. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తూ అనాథ పేదవారులను, వీళ్ళ చేస్తులు మితిమీరి శివుడి వాళ్ళని సంహరించాలని చూస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా శివుని వల్ల అవ్వదు. దానికి కారణం వాళ్ళ భార్యలు మహాపతివ్రతలు. దాని కారణంగా శివుడు వాళ్ళని సంహరించలేకపోతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బుద్ధ అవతారాన్ని ధరిస్తాడు. ఆ బుద్ధిని చూసిన ఆ రాక్షసుల భార్యలు వాళ్ళ ఆ బుద్ధి మందగిస్తుంది, బుద్ధిని మోహిస్తారు. అలా వాళ్ళ పాతివ్రత్యాన్ని కోల్పోగా శివుడు వాళ్ళ ముగ్గురిని నారాయణాస్త్రంతో సంహరిస్తాడు. ఇది అందరూ తెలుసుకోవడానికే మా ఈ ఆలోచన. సో ఈ వీడియోలో మీరు ఏమైనా కొత్త విషయం తెలుసుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.